క్రీడా శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీలో సౌకర్యాల కల్పనపై అధికారులతో చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీల నిర్మాణంపై కూడా అధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి. అన్ని సౌకర్యాలతో స్పోర్ట్స్ వర్సిటీల నిర్మాణాలు ఉండాలన్నారు సీఎం. గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియాన్ని పునరుద్ధరించాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. వర్సిటీ నిర్మాణాల డిజైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్నగర్ స్టేడియాన్ని ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. శిక్షణ, పోటీలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దాలన్నారు. ఈ సమావేశానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీనివాసరాజు, శేషాద్రి, శాట్ ఎండి సోనీ బాలదేవి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి కిషోర్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం క్రీడా శాఖపై ప్రత్యేక రివ్యూ నిర్వహించారు. సమీక్ష సమావేశంలో కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, వచ్చే ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా తెలంగాణను సిద్ధం చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు క్రీడా శాఖ పైన ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న స్టేడియంలు ఉన్నాయి. ఏదైతే గచ్చిబౌలి స్టేడియం అనుకోండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అనుకోండి, ఎల్బీ స్టేడియంతో పాటు సరూర్నగర్ స్టేడియం, ఇవన్నీ కూడా అత్యంత ఆధునీకరించాలని చెప్పి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాలన్నీ సిద్ధంగా ఉంచాలి. వచ్చే కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా, తెలంగాణ సత్తా చాటేలా ఇక్కడ క్రీడాకారులను సిద్ధం చేయాలని చెప్పి ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక స్టేడియంలకు సంబంధించి, క్రీడా మైదానాలకు సంబంధించి పలు డిజైన్ల పైన ఆయన సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఒక ప్రెస్టీజియస్ గా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండేలా, అక్కడ సకల సౌకర్యాలు ఉండేలా పూర్తిగా అధికారులు వివరించాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా తెలంగాణలో ఉన్న ప్రతి స్టేడియం సిద్ధంగా ఉండాలి. వచ్చే ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల నాటికి ఇక్కడ క్రీడాకారులు కూడా తమ సత్తా చాటేలా, వారికి అవసరమైన శిక్షణను ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. సునీల్. ఓకే కొండల్, థ్యాంక్ యూ.